హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. వేణుస్వామి ఇష్యూ నడుస్తుంది. వాళ్ళు విడిపోతారని ఒక కామెంట్ చేయడం జరిగింది. గతంలో కూడా విడిపోతారని కామెంట్ చేశాను, నేను చెప్పినట్టే జరిగింది అని చెప్పేసి అన్నారు. ఈ వీళ్ళ విషయంలో కూడా అలాగే జరుగుతుందని పెళ్లికి ముందే ఇలా అనడం మీద కొంతమంది అతని మీద కేసు వేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? అలా అనొచ్చా? ఈ వేణుస్వామికి పని పాట లేదు, నోటికి ఎంత వస్తే అంత వాగుతాడు. నువ్వు పండితుడివి, నువ్వు పూజలు బాగా చేసుకుంటావు అంటే అక్కడి వరకే ఉండాలి. నీ రెస్పెక్ట్ పోగొట్టుకున్నావు కదా ఇవాళ సోషల్ మీడియాలో. ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ జాతకాలు చెప్తానికి మీరెవరు? వాళ్ళది ఎట్లా సెంటిమెంట్ ఫీల్? అదే కాదండి, ఇప్పుడు మనం ఉన్నాము రవి గారు, పర్సనల్గా మనం ఉన్నాము. మనం వెళ్ళి మనకి ఒకవేళ మూఢనమ్మకాలు ఉన్నాయి, మనం వెళ్ళి ఒక జ్యోతిష్యుడు చూపించుకుంటాం, మన చెయ్య చూపించి ఇది ఏముంది స్వామి అని అడుగుతాము. ఇది ఉంది స్వామి, ఇది ఉంది స్వామి అని చెప్తాం. ఇది చేసుకోండి పూజలు, మీరు బాగుపడతారని చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్. సరే స్వామి ఏం పూజలో చెప్పండి, మేము చేసుకుంటాం. మనం వెళ్ళిపోతాం, ఆ పూజలు ఏవో మనం చేసుకుంటాం. తర్వాత ఆ పంతులకు మనం ఏదో దక్షిణ ఇస్తాం, జరిగిపోద్ది, బాగుపడతామా అవన్నీ మన నమ్మకాలు, ఎవరి నమ్మకాలు అలాయి. ఇప్పుడు ఆ పంతులు మనం చేయి చూపించాం కదా అని పలానా శశికాంత్ గారు చేయి చూపించారు, ఆయనది ఇలా ఉంది పరిస్థితి, ఇంకో 2 నెలల్లో ఇది జరుగుతుంది, ఇంకో 3 నెలల్లో ఇది జరుగుతుంది అంటే నేను ఊరుకుంటానా? పోనీ మీరు ఊరుకుంటారా రవి గారు? ఊరుకోం. మన పర్సనల్ లైఫ్ బయట పెడతా ఊరుకో. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఇవాళ మనము ఈ ఇంటర్వ్యూస్ కానీ ఇది యాజ్ ఎ అడ్వకేట్ లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాను నేను ఇస్తాను తప్ప ఎవరి పర్సనల్ లైఫ్లో దూరాలి అన్న ఇంట్రెస్ట్ మనకు ఉండకూడదు. అందుకే కదా సోషల్ మీడియా అబ్యూస్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి స్టార్ట్ అయింది. మన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఇది రావాలి అని చెప్పి స్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఆ బిల్లు వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా వస్తుంది, ఆ తర్వాత దేశం మొత్తం వస్తుంది. సో సోషల్ మీడియా అబ్యూస్మెంట్ ప్రొటెక్షన్ బిల్లో మొట్టమొదటి పేరు తెలంగాణలో వేణుస్వామిదే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అసలు పెద్ద పెద్ద హీరోలు, ఆ హీరోల పేర్లు మళ్ళీ చెప్తాం కూడా నాకు ఇష్టం లేదు. యాజ్ పర్ ద రూల్ చెప్పకూడదు కూడా. ఆయన ఏదో చెప్పాడు కదా అని మనం మళ్ళీ రిపీట్ చేయకూడదు, అది రూల్కి విరుద్ధం. అది వేణుస్వామి పేరు మనం ఉచ్చరించవచ్చు, ఎందుకంటే ఈయన అందరి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. దయచేసి వేణుస్వామికి నేను చెప్పేది అదే, మీరు చూస్తూ ఉంటే దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకండి. ఇప్పుడు మీకు మీ భార్యకి విడాకులు వచ్చేస్తాయి, వచ్చే నెల మీరు విడిపోతారు అంటే ఎలా ఉంటుంది? అలాగే ఏ హీరోయిన్ గురించి కూడా అలా మాట్లాడకూడదు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడతాం బంద్ చేసి మీ పూజా కార్యక్రమాలు మీ ఇంట్లో చేసుకోండి.